హలో ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో మనం యూపీఎస్సీ సిలబస్ గురించి తెలుసుకున్నాం. అంటే యూపీఎస్సీలో ఎన్ని మార్క్స్ ఉంటాయి, ద కట్ ఆఫ్ మార్క్స్ ఏమి, యూపీఎస్సీలో ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి అనే దాని గురించి మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనం ఇన్డెప్త్గా యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ గురించి అండ్ దాంట్లో ఉన్నటువంటి సిలబస్ ప్రతి ఒక్క కీవర్డ్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ముందుగా పేపర్ 1. జిఎస్లో 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి జిఎస్ పేపర్ అనమాట. సో ఇందులో మనకి అన్ని కరెంట్ ఈ జిఎస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ జియోగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అండ్ మోర్. సో ఇందులో ముందుగా చూసుకుంటే మనకి కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అని ఇచ్చాడు. కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అంటే లైక్ న్యూగా వచ్చినటువంటి పాలసీసు, స్కీమ్స్, లైక్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఏమైనా జరిగాయా, అండ్ ఇంటర్నల్గా మనకి ఇండియాలో ఏమన్నా ట్రైబ్స్ ఉన్నారు, ఆ ట్రైబ్స్ ఏమైనా కాన్ఫ్లిక్ట్స్, ఏమన్నా గొడవలు ఉన్నాయా, అండ్ డిఫరెంట్ టైప్స్ యొక్క ఈవెంట్స్ విత్ ఇన్ అవర్ బౌండరీలో జరిగేదాన్ని కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అంటారు. అదే ఇంటర్నేషనల్ ఇంపార్టెన్సీ అంటే లైక్ ఇప్పుడు ఇండియా ఉంది, బైలేటరల్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియన్ అండ్ అదర్ కంట్రీస్ అండ్ న్యూ అగ్రిమెంట్స్, అండ్ లైక్ ఇప్పుడు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది, ఐఎంఎఫ్ ఉంది, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇవేమన్నా కొత్తగా ఎటువంటి ఇంట్రడ్యూస్ చేసిందా, అండ్ ఏ కంట్రీకి మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, అండ్ న్యూగా ఏమన్నా యుద్ధాలు జరుగుతున్నాయా అనే దాని గురించి ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్లో వస్తుంది. సో ఇవన్నీ మన కరెంట్ అఫైర్స్లో వస్తాయి. ఇవన్నీ మనకి వెరీ ఇంపార్టెంట్. తర్వాత హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. హిస్టరీ ఆఫ్ ఇండియా అంటే మనకి హిస్టరీ 3 టైప్స్లో ఉండిద్ది: ఏషియంట్ ఇండియా, మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా. సో మోడర్న్ ఇండియాలో మనకి నేషనల్ మూవ్మెంట్ కవర్ అయ్యిద్ది. సో ఏషియంట్ మిడివల్ ఇండియా అంటే మనకి హరప్పన్ సివిలైజేషన్ నుంచి దాదాపు ఢిల్లీ సుల్తాన్స్ వచ్చే వరకు మనకి ఏషియంట్ నుంచి మిడివల్ ఇండియా ఉండిద్ది. సో మోడర్న్ ఇండియా అంటే మనకి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ నుంచి స్టార్ట్ అయ్యింది మోడర్న్ ఇండియా. ది నేషనల్ మూమెంట్స్ అంటే మనకి 1905 నుంచి 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చే వరకు నేషనల్ మూమెంట్ పీరియడ్ అంటారు. సో ఇదనే మనకి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, సో ఇండియా వరల్డ్ జియోగ్రఫీ, ఫిజికల్, సోషల్, ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. సో ఇక్కడ మనకి మొత్తం పూర్తిగా మనం ఇండియా అండ్ వరల్డ్ ల్యాండ్ ఫామ్స్, క్లైమేటిక్ రీజియన్స్, క్లైమేటాలజీ, ఫిజికల్ జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్ మొత్తం అంతా నేర్చుకుంటాం అనమాట. అంటే లైక్ జియోగ్రఫీ అంటే లైక్ రివర్స్ గురించి కానీ, మౌంటైన్స్ గురించి కానీ, రోడ్స్, డిఫరెంట్ టైప్ వాల్కెనోస్, ఓషన్స్ అండ్ మెనీ మోర్, దీని గురించి అంతా ఇక్కడ నేర్చుకుంటాం అనమాట. దీన్ని ఫిజికల్ జియోగ్రఫీ అంటారు. ఈ క్లైమేటాలజీలో వచ్చేసి మనము క్లైమేటిక్ కండిషన్స్, క్లైమేటిక్ రీజియన్స్ అంటే రెయిన్ఫాల్, అండ్ క్లైమేట్కి సంబంధించినవన్నీ మనం క్లైమేటాలజీ నేర్చుకుంటాం. ఎకనామిక్ జియోగ్రఫీ మీన్స్ మనకి ఫ్యాక్టరీస్ ఎక్కడ లొకేట్ అయ్యాయి, మినరల్స్ ఏమేమి ఉన్నాయి, ఇంకా అగ్రికల్చర్ గురించి కండిషన్స్ ఏమి అనే దాని గురించి మనం ఎకనామిక్ జియోగ్రఫీలో నేర్చుకుంటాం. ఇది జియోగ్రఫీకి సంబంధించినటువంటి సిలబస్. తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్, పంచాయతీరాజ్, పబ్లిక్ పాలసీ అండ్ రైట్స్ ఇష్యూస్. ఇండియన్ పాలిటీ అంటే మనకి స్టార్టింగ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మనకు సంబంధించిన ఇండియన్ పాలిటీ ప్రెసిడెంటు, పిఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సీఎం, ఇన్ స్టేట్లో వచ్చేసి గవర్నర్, ఇంకా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఇంక మెనీ మోర్ ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ గురించి మనం ఇండియన్ పాలిటీలో నేర్చుకుంటాం. సో ఈ ఇండియన్ పాలిటీలో మన పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇది 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా రైట్స్ అండ్ ఇష్యూస్ అంటే ఇంకా మనకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా, ఈ ఫండమెంటల్ రైట్స్కి అండ్ ఇష్యూస్ ఉంటాయి. ఇంక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గురించి మనం ఇండియన్ పాలిటీలో నేర్చుకుంటాం అనమాట. నెక్స్ట్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, పావర్టీ, ఇన్క్లూజన్, డెమోగ్రఫిక్, సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్. అంటే ఎకనామిక్ అంటే ఏం లేదు, మనకి ప్రజెంట్ ఎకానమీ అంటే ప్రజెంట్ మన ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది, ఎలా డెవలప్మెంట్ అవుతుంది, గవర్నమెంట్ ఏ కొత్త పాలసీస్ ఇంట్రడ్యూస్ చేస్తుంది, గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి బడ్జెట్లో ఏ పాలసీస్ ఉన్నాయి,
సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్ అంటే నార్మల్ వెల్ బీయింగ్ పీపుల్ని గవర్నమెంట్ ఎలా డెవలప్మెంట్ చేస్తుంది, అతని యొక్క లైఫ్ని ఎలా అప్లిఫ్ట్మెంట్ చేస్తుంది అనే దాని గురించి ఈ సోషల్ సెక్టర్స్కి ఇనిషియేటివ్స్ చెప్తాయన్నమాట. ఇంకా మన యొక్క ఎకానమీ అంటే ఇండియన్ జీడిపి ఎంత పెరుగుతుంది, ఇండియన్ జీడిపి ఎలా ఉంది, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పావర్టీ గురించి, ఇంక్లూజన్ గురించి, అన్ఎంప్లాయ్మెంట్ గురించి దీంట్లో తెలుసుకుంటాం. ఈ ఎకానమీ సబ్జెక్ట్లో ఇది తెలుసుకుంటాం అనమాట. తర్వాత జనరల్ ఇష్యూస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్ దట్ డు నాట్ రిక్వైర్ సబ్జెక్ట్ స్పెషలైజేషన్. నెక్స్ట్ జనరల్ సైన్స్ అంటే మనకి ఎన్విరాన్మెంట్ గురించి, ఎకాలజీ, బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్ గురించి, బట్ జస్ట్ మన బేసిక్స్ అంటే మన సరౌండింగ్స్లో ఏమేమి జరుగుతుంది, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఎన్విరాన్మెంట్ ఎలా డిగ్రేడేషన్ అవుతుంది, మనం తీసుకోవాల్సిన మిటిగేషన్స్ ఏమి, ఎకాలజీ అంటే ఏమి, బయోడైవర్సిటీ అంటే ఏమి, క్లైమేట్ చేంజ్ ఎలా అవుతుంది, ఎలా పొల్యూషన్ పెరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ ఎలా పెరుగుతుంది, జస్ట్ మనం బేసిక్స్ వరకు చూసుకుంటే చాలు. మన స్పెషలైజేషన్ అంటే ఆ సబ్జెక్ట్ ఇన్ డెప్త్గా పోయి చదవాల్సిన అవసరం మనకు లేదు. జస్ట్ బేసిక్స్ చూసుకొని కరెంట్ అఫైర్స్ చూసుకుంటే చాలు, అంతే. జనరల్ సైన్స్ అంటే ఇంకా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే రాకెట్స్ గురించి కానీ, అటామిక్ ఎనర్జీ గురించి కానీ, అణుబాంబుల గురించి కానీ, అండ్ డిఫరెంట్ టైప్స్ మిసైల్స్ ఇంట్రొడ్యూస్ చేస్తుంటారు, దాని గురించి తెలుసుకుంటే చాలు. సో ఇది అనమాట. సో దీస్ ఆర్ ద జిఎస్ పేపర్ 1 సిలబస్. యూపీఎస్సీ సిలబస్లో GS 1లో మెన్షన్ చేసినటువంటి కీ పాయింట్స్ అన్నీ ఇవి. సో ఇది నేర్చుకుంటే చాలా మన యూపీఎస్సీ ప్రిలిమ్స్ GS 1కి. GS 2 వచ్చేది యూపీఎస్సీ సిలబస్ ఫర్ ద జనరల్ స్టడీస్ పేపర్ 2. ఇట్ ఈస్ కంపారిజన్ 80 క్వశ్చన్స్ అంట. 80 క్వశ్చన్స్ ఉంటాయి ఆఫ్ ద ఫాలోయింగ్ టాపిక్స్ కవరింగ్. ఇందులో మన GS పేపర్ 2లో 80 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్స్ క్యారీస్ 2.5 మార్క్స్ అనమాట. సో ఇందులో ఏమేమి టాపిక్స్ ఉంటాయంటే కాంప్రహెన్షియేషన్ అంటే మనకి ఇంగ్లీష్ పేరాగ్రాఫ్ ఇస్తాడు. ఇంగ్లీష్ పేరాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ క్వశ్చన్స్ అంటే ఆ పేరాగ్రాఫ్ రిలేటెడ్గా క్వశ్చన్స్ ఇస్తారు. ఆ పేరాగ్రాఫ్ క్యారీ బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలన్నమాట. అదొకటి. ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంక్లూడింగ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనకి ఇక్కడ కొన్ని సేమ్ పేరాగ్రాఫ్ లాగా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. దాన్ని మన స్కిల్స్తో మనం దాన్ని సాల్వ్ చేయాలన్నమాట. తర్వాత లాజికల్ రీజనింగ్, అనలిటిక్ అబిలిటీ. లాజికల్ రీజనింగ్ అంటే ఏం లేదు, క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, లైక్ క్లాక్స్ క్యాలెండర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. దాన్ని మనం సాల్వ్ చేయాలి, దాన్ని రీజనింగ్ అంటారు అనమాట. డిసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్న సేమ్ అదే అనమాట. అంటే మ్యాథ్స్లోనే ఈ క్వశ్చన్స్ అన్ని కంబైన్ అయ్యాయి. జనరల్ మెంటల్ ఎబిలిటీ సేమ్ మనకి సీసెట్లో ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్ ఈ 3 సబ్జెక్టులు ఉంటాయి అనమాట. మనకి ఈ టాపిక్స్ అన్నీ అర్థమెటిక్ రీజనింగ్లో కవర్ అయ్యింటాయి అనమాట. ఇంగ్లీష్ని కాంప్రహెన్షన్ అంటారు అనమాట. సో బేసిక్ నెంబర్స్ దట్ రిలేషన్, ఆర్డర్, మ్యాగ్నిట్యూడ్ ఎక్సెట్రా. క్లాస్ 10th లెవెల్. డేటా ఇంటర్ప్రిటేషన్, చార్ట్స్, గ్రాఫ్స్, టేబుల్స్, డేటా సఫిషియెంటీ అండ్ ఎక్సెట్రా. అంటే బేసిక్ నెంబర్స్ అంటే నెంబర్ సిస్టమ్ అనమాట. నెంబర్ సిస్టమ్ మనకి 10th సబ్జెక్ట్ లోపల చాలు. అంటే మనకి ఎక్కువ బిహైండ్ 10th క్లాస్ తర్వాత మనకి అడుగుడు, జస్ట్ బేసిక్ లెవెల్లో మాత్రమే యూపీఎస్సీ సీసెట్లో క్వశ్చన్స్ అడుగుతుంటాడు. సో ఈ నెంబర్ సిస్టమ్ అనేది 10th సబ్జెక్ట్ దాకా నేర్చుకుంటే చాలు మనం. సో డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే చార్ట్స్, గ్రాఫ్స్, టేబుల్స్, డేటా సఫిషియన్సీ ఇచ్చేసి మనకి క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో దీస్ ఆర్ ద సీసెట్ సిలబస్ అనమాట. సో దీస్ ఆర్ ద కంప్లీట్లీ సిలబస్ ఆఫ్ ద యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.